నమస్కారం, మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. ఈ రోజు ముఖ్యమైన వార్తలను త్వరితంగా సవివరంగా మీ ముందుకైతే తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో మహిళల ప్రయాణాల నుంచి జాతీయ స్థాయి క్రీడల వరకు ప్రతిఘటనను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ వార్తల్లోకి వెళ్ళిపోదామా. ఆర్టీసీ మహిళల ప్రయాణానికి ఊతం, అదనపు చోదకుల నియామకం. స్త్రీశక్తి పథకం ప్రభావంతో మహిళల సంఖ్య ఆర్టీసీ బస్సుల్లో గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతూ కొత్తగా 81 మంది ఆన్ కాల్ చోదకులను నియమించారు. రోజువారీ వేతనాన్ని 800 రూపాయల నుండి 1000 రూపాయల వరకు పెంచారు. జిల్లాలోని 5 డిపోలలో ఇప్పటికే 789 మంది పని చేస్తుండగా భవిష్యత్తులో మరో 132 మంది నియమించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆర్ఎం పి రాము ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, సీఎం చంద్రబాబు సమీక్ష. వంశధారతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులకు సూచించారు. ఈ ఏడాది ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 1000 కోట్లు, వచ్చే ఏడాది మరో 1000 కోట్లు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 1031 టీఎంసీల నీటి నిల్వల వివరాలను అధికారులైతే అందించారు. చెరువులు నింపేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ కార్డులపై కొత్త నిబంధనలు అక్టోబర్ 31 వరకు అవకాశం. వరుసగా 3 నెలలు రేషన్ తీసుకుంటే కార్డును రద్దు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తప్పులున్న లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సవరించుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం ఇచ్చారు. ఆధార్ ఆధారంగా స్మార్ట్ కార్డులను ముద్రించి నవంబర్ 1 నుంచి 35 రూపాయలు నామినల్ రుసుముతో ఇంటికి పంపిస్తామని పేర్కొన్నారు. మనమిత్ర యాప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో రైల్వే అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. రాష్ట్రంలో పెండింగ్ రైలు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు, భూములు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైలు ప్రాజెక్టులపై సమగ్ర సర్వే చేపట్టాలని సూచించారు. విదేశాల తరహాలో కనెక్టివిటీని అభివృద్ధి చేయాలని చెప్పారు. అధికారులతో కలిసి రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. తమిళనాడు విద్యా సంస్థలకు దేశంలో టాప్ స్థానం. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ లో దేశవ్యాప్తంగా ప్రకటించిన 936 ర్యాంకుల్లో తమిళనాడు విద్యా సంస్థల నుంచి 158 ర్యాంకులు అయితే దక్కాయి. ఇది మొత్తం 16.9% ఉండటం దేశానికి నాయకత్వం వహిస్తున్నట్లు చూపుతోంది. పరిశ్రమల శాఖలకు అనుబంధంగా ఉన్న గైడెన్స్ తమిళనాడు ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యారంగంలో రాష్ట్రం ముందంజలో అయితే ఉంది. మైలవరం విషాదం, కూతురును తండ్రి హత్య చేసిన ఘటన. గంజాయి కేసులో జైలుకెళ్లిన తండ్రి కక్షతో జైలు నుంచి విడుదలైన తర్వాత కూతుర్ని హింసించి చంపిన ఘటన మైలవరంలో జరిగింది. ఇనుప రాడ్డుతో కొట్టి శవాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు. పోలీసులు డ్రోన్లతో గాలింపు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం అయితే రేపింది. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన 152 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసి కొత్త బాధ్యతలైతే స్వీకరించారు. నమో భారత్ రైలు కొత్త వేగ రికార్డు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నమో భారత్ రైలు కొత్త రికార్డు అయితే నెలకొల్పింది. దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణిస్తున్న రైలుగా గుర్తింపు పొందింది. గతిమాన్ ఎక్స్ప్రెస్ వేగాన్ని అధిగమించి ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థలో కొత్త ప్రమాణాలను అయితే ఏర్పరిచింది. హైదరాబాద్ డిజైన్లు, గుజరాత్ తయారీ కేంద్రంగా ఉంది. మారిషస్ తో భారతదేశం కీలక ఒప్పందాలు. భారత ప్రధాని మోదీ మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగులాం ను కలిసి 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. పోర్టులు, విమానాశ్రయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి పెట్టుబడులు అందిస్తామని చెప్పారు. స్థానిక కరెన్సీలో వాణిజ్యం జరపాలని చాగోస్ ఒప్పందానికి మద్దతు తెలిపారు. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు, తాజా సూచనలు. భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో ముందడుగు కోసం అమెరికా మంత్రి హోవర్ట్ లూట్నిక్ స్పందించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపిన తర్వాతే చర్చలు ముందుకు సాగుతాయని తెలిపారు. ట్రంప్, మోదీ ట్వీట్లు తర్వాత ఆయన వ్యాఖ్యలు మారాయని వెల్లడించారు. నిఫ్టీ లాభాలకు దారితీసిన సానుకూల వాతావరణం. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో నిఫ్టీ వరుసగా 7వ రోజు లాభపడింది. అమెరికా ఫెడరల్ వడ్డీ కోతపై ఆశలు, భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై సానుకూలత మదుపర్లను ప్రోత్సహించాయి. రూపాయి కొత్త కష్టానికి పడిపోయింది. ముడి చమురు ధరలలో స్వల్ప మార్పులైతే నమోదయ్యాయి. అందులో మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టులో ఏపీకి చెందిన కరుణ కుమారి. భారత్ టీ20 అందుల మహిళల ప్రపంచ కప్ జట్టులో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పి కరుణ కుమారి ఎంపికైంది. ఆమె ప్రస్తుతం విశాఖలోని సాగర్ నగర్ ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది. ఈ జట్టు నవంబర్లో ఢిల్లీ, బెంగళూరులో ఆడనుంది. భారత జట్టు గతంలో స్వర్ణం గెలిచింది.
ఇవి ఈ రోజు ముఖ్యమైన వార్తలు. మీరు ఎప్పటికప్పుడు సమాచారం అందుకోవాలంటే రన్ టీవీ తెలుగును చూడండి. నేను మీ శాలిని ప్రియ. మీరు మా వార్తలను చూసినందుకు ధన్యవాదాలు. మరింత తాజా వార్తల కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి. తదుపరి వార్తలలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ న్యూస్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి.